సో అందుకని ఇంత ఘోరంగా ఉంది. ఇంకే బూతులు ఏమున్నాయి అందులో? బూతులు అని అంటే నేను బూతుల గురించి ఎక్కువ ఫోకస్ చేయలేదు, ఎందుకంటే నాకు దాని గురించి అని కాదు, ఆత్మజ్ఞానము అసలు దైవత్వం అంటే ఏంది అలా దాని గురించి నేను వెతకాలి. కానీ బూతులు ఉన్నాయి, లేవని కాదు, చాలా ఉన్నాయి, మీరు వెతికితే ఎన్నో వస్తాయి. ఓకే, అయితే ఇప్పుడు మీరు అంటే హిందూ నుంచి క్రిస్టియన్గా మారిన వాళ్ళు అందరు ఇళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు ఏం చెప్తారు మీకు మీరు మాట్లాడినప్పుడు? ఇంట్లో నుంచి గంటేరా? లేదు, మేము వెళ్ళేటప్పుడు కూడా మా మతం ఫస్ట్ మీరు క్రిస్టియన్ మేము హిందూ ధర్మం అని చెప్పామండి. ఫస్ట్ మామూలుగా వెళ్తాం, ఒక వాళ్ళు ఎలా వచ్చి మన హిందువుల్ని మతం మారుస్తున్నారో అలా నార్మల్ ఫస్ట్ వచ్చినప్పుడు బాగున్నారండి, ఏం చేస్తున్నారండి ఇలా అడుగుతారు కదా మనల్ని, మేము కూడా అలా అదే వేలో వెళ్తాం. నేనైతే ఫస్ట్ మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటాను, తాగుతాను. ఏమ్మా ఎక్కడికి వచ్చారని అడుగుతారు, ఇక్కడికే వచ్చామమ్మా, ఏం చేస్తుంటారమ్మా, చర్చికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఓకే ఎందుకోసం వెళ్ళామంటే నా మొగుడు తాగుతున్నాడు పొయ్యా, లేకపోతే నాకు ఒకేసారి అన్ని రివీల్ చేయము వాళ్ళకి, బట్ ఒక ఇంట్రడక్షన్. నెక్స్ట్ టైం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారా, ఎవరున్నారు, జల్లలు ఉన్నారు చూసుకుంటాం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక బిస్కెట్ పండు తీసుకెళ్తాం. అట్లా ఒక జర్నీ అనేది ఒక 3 సంవత్సరాలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, 9 నెలలు పట్టొచ్చు. అలాగే ఏంటంటే బైబిల్ చదవమని చెప్తాం. చర్చి ఒక చర్చికి కాదు 10 చర్చిలకు మేము రిఫర్ చేస్తాం. చర్చి మారిందంటే ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆమె కన్ఫ్యూజ్ వస్తుంది, ఈ పాస్టర్ మంచోడా ఈ పాస్టర్ మంచోడా, ఏమన్నా నేను ఎటు ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాను. అలాగే వీడియో చూస్తున్న మీరు కూడా ఎవరైనా కంటిన్యూస్గా ఒకటే చర్చికి వెళ్తా ఉంటే మీరు ఒకసారి నేను చెప్పినట్టుగా ఒక్కసారి మీ చర్చికి కాకుండా ఒక పక్కన చర్చికి 3 వారాలు వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది అంతే.